వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి సోంపేట కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ని ఆగస్టు 14వ తేదీన మంజూరు చేసింది. ఆయన మొత్తానికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యి ఇంటికైతే వెళ్ళారు. సో అందరికీ తెలిసినటువంటి విషయమే. గత నెల 10వ తేదీన జరిగినటువంటి సంఘటన. ఆయన కుమారుడు ఆరవ్ వర్మ 18 ఏళ్ల యువకుడు కొద్ది రోజుల ముందే లర్నింగ్ లైసెన్స్ అనేది వచ్చిన తర్వాత ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుని వెళ్ళి పెట్రోల్ కొట్టించి ఆ తర్వాత వేగంగా నడుపుతూ కంట్రోల్ చేయలేక అక్కడ వెళ్తున్నటువంటి దానయ్య అనే గొర్రెల కాపర్ని గుద్దేశాడు. ఆ ఘటనలో దానయ్య మృతి చెందాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, యాక్సిడెంట్ జరగడం వేరు, జరిగిన తర్వాత మొత్తం అంతా సీన్ మార్చాలి అని ప్రయత్నించడం వేరు. యాక్సిడెంట్ జరిగితే నేరం కింద ఎవరు తీసుకోరు. అది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అన్నది విచారణలో తేలుతుంది, అందరికీ తెలిసిందే. అండ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒకవేళ గుద్దేసిన వ్యక్తి, గుద్దింపబడినటువంటి వ్యక్తి ఇద్దరూ కూడా అపస్మారకంలో ఉండిపోయారు అంటే అక్కడ ప్రజల హాస్పిటల్కి తరలించి ఉండేవాళ్ళు. కానీ మనోడు బాగానే ఉన్నాడు, అతనికేమో చాలా సీరియస్ ఇష్యూ అయ్యింది, సిపిఆర్లు చేసాం అది ఇది అని అంటున్నాడు. డాక్టర్ కాబట్టి తండ్రి చిన్నప్పటి నుంచి చూసి నేర్చేసుకున్నాడంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కితాబ్ ఇచ్చేశారు అనుకోండి. సరే, అదేం జరగలేదు. 15 నిమిషాల్లో సీదిరి అప్పలరాజు వచ్చి దానయ్యని అక్కడే వదిలేసి, ఒకవేళ అక్కడే తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకుంటే బతికుండేవాడేమో ఖచ్చితంగా, ఆ ఇంటికి ఇబ్బంది లేకుండా. కానీ అది చేయకుండా పోలీసులు మేనేజ్ చేసి అసలు అరెస్ట్ జరగకూడదు అనేటువంటి విధంగా కేసు ఇంకొకళ్ళ మీద వేసుకునేటువంటి విధంగా కూడా మేనేజ్ చేసి 9 లక్షల రూపాయలకు ఎంత వెనకాల బేరసారాలు మొదలుపెట్టి 1.5 లక్షలు ఇచ్చామని చెప్పించి ఆ తర్వాత వాళ్ళని పని మనుషులుగా ఇంట్లోకి వచ్చి పని చేయాలి అన్నటువంటి కండిషన్లు పెట్టి ఇవన్నీ కూడా జరిగిపోయాయి అన్నమాట. సో ఇవన్నీ అయిన తర్వాత మొన్న కూడా చూసాం కదా, అసలు దానయ్య గురించి, చనిపోయినటువంటి దానయ్య ఆయన కుటుంబం గురించి మాత్రం ఎవరికి ఏం అక్కర్లేదు, ఎవరికీ పట్టదు. ఎంత చూసినా ఏం చేసినా కానీ ఇక్కడ కేవలం సీదిరి అప్పలరాజు లేదంటే కొడుకు ఆరవ్ వర్మ, వీళ్ళిద్దరే. ఆ యువకుడు భవిష్యత్తును నాశనం చేసేస్తారా, కెరీర్ని నాశనం చేసేస్తారా, కేసులు పెట్టి ఇది మర్డర్ కేసు కింద చేసేస్తారా, అది ఇది అని మాట్లాడారు. కానీ ఏ ఒక్కళ్ళైనా సరే కనీసం, ఇంక్లూడింగ్ ఆ భార్య శ్రీదేవి గారు, సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, తను కూడా ఒక ఆడదే, ఆ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు వాళ్ళు, అట్లీస్ట్ నాకంటే గాడిద 18 ఏళ్ళ కొడుకున్నాడు, అక్కడ ఇంకా పసిపిల్లలు, ఏం చూడలేదు ప్రపంచం, వాళ్ళు హెల్త్ బాగాలేదు అన్నటువంటి ఒక చిన్నపాటి కన్సర్న్ కూడా లేకుండా మాట్లాడి మరి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ భావోద్వేగం అనుకుంటుంది. సరే, భర్త వచ్చాడు కాబట్టి అది వేరే విషయం. బట్ ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా మాకు న్యాయం జరిగిపోయింది అనేటువంటి విషయం ఇందులో మాట్లాడడం మాత్రం మానవత్వం అనిపించుకోదు. సో ఏదేమైనప్పటికీ సోంపేట కోర్టు బెయిల్ అనేది ఇచ్చింది. మొత్తం 24 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా సీదిరి అప్పలరాజు జైల్లో ఉండడం జరిగింది. ఇది ఉన్నటువంటి స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.